వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కొనుగోలు కోసం జరిగిన బిడ్డింగ్ యుద్ధం అనూహ్య మలుపు తిరిగింది. ప్రారంభంలో నెట్ఫ్లిక్స్ సుమారు $83 బిలియన్లతో ఆఫర్తో వార్నర్ బ్రదర్స్ విభాగాలను దక్కించుకోవడానికి తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇదే సమయంలో పారామౌంట్ స్కై డాన్స్ కూటమి రంగంలోకి దిగే హాస్టైల్ బిడ్ దాఖలు చేసింది. నెట్ఫ్లిక్స్ ఒక్కో షేరుకు $28 ఆఫర్ చేయగా పారామౌంట్ ఏకంగా $30 ఆఫర్ చేస్తూ రేసులో ముందు నిలిచింది. ఈ భారీ ధర చెల్లించటం తమ ఆర్థిక వ్యూహాలకు సరిపడదని భావించిన నెట్ఫ్లిక్స్ యాజమాన్యం ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. నెట్ఫ్లిక్స్ నిష్క్రమణతో వార్నర్ బ్రదర్స్ బోర్డు ఇప్పుడు పారామౌంట్ ఆఫర్ను మెరుగైనదిగా గుర్తించి ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది. దీనివల్ల వార్నర్ బ్రదర్స్ స్టూడియోలు, స్ట్రీమింగ్ విభాగాలు పారామౌంట్ సొంతం కానున్నాయి. ఈ కార్పొరేట్ డీల్లో రాజకీయ పరిణామాలు కూడా కీలక పాత్ర పోషించాయి. నెట్ఫ్లిక్స్ బోర్డు సభ్యురాలు సుసాన్ రైస్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు ఈ విలీనాన్ని ఉత్కంఠగా మార్చాయి. ఈ ఉద్రిక్తతల మధ్యే నెట్ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సారండోస్ వాషింగ్టన్ వెళ్లి వైట్ హౌస్ అధికారులతో చర్చలు జరిపారు. ఆయన వైట్ హౌస్ నుండి బయటకు వచ్చిన కొద్దిసేపటికే వార్నర్ బ్రదర్స్ తన నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. ట్రంప్ సన్నిహితుడు, ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ కుటుంబం ఈ డీల్కు వెన్నెముకగా నిలిచింది. అధ్యక్షుడికి అత్యంత ఆప్తులైన ఎలిసన్ల చేతిలోకి వార్నర్ బ్రదర్స్ వెళ్తుండడం వెనుక రాజకీయ సమీకరణాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం మీడియా రంగంలో నెట్ఫ్లిక్స్ ఆధిపత్యానికి గట్టి సవాలుగా మారింది. కొత్త ఒప్పందం కుదిరితే CNN, కేబుల్ బిజినెస్, HBO వంటి భారీ సంస్థలన్నీ స్కై డాన్స్ నియంత్రణలోకి వస్తాయి. దీనివల్ల హాలీవుడ్లోని 2 దిగ్గజ స్టూడియోలు ఒకే గొడుగు కిందకు చేరి సరికొత్త మీడియా సామ్రాజ్యం ఏర్పడుతుంది. HBO మ్యాక్స్, పారామౌంట్ ప్లస్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు కలిసి పనిచేయటం వల్ల మార్కెట్ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. అయితే ఈ భారీ విలీనం అమెరికాలోనూ అంతర్జాతీయంగానూ యాంటీట్రస్ట్ చట్టాల నుండి తీవ్ర సవాళ్లను ఎదుర్కోవచ్చు. మార్కెట్లో పోటీని దెబ్బతీసేలా ఈ డీల్ ఉందని భావిస్తే రెగ్యులేటరీ సంస్థలు దీనిని అడ్డుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు అటార్నీ జనరల్స్ ఈ విలీనంపై లోతైన విచారణ జరపాలని కోరుతున్నారు. ఒకవేళ ఆమోదం లభించకపోతే పారామౌంట్ భారీ మొత్తంలో పరిహారాన్ని వార్నర్ బ్రదర్స్కు చెల్లించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా డేవిడ్ ఎలిసన్ నేతృత్వంలోని ఎలిసన్ కుటుంబం ఇప్పుడు మీడియా రంగంలో అత్యంత శక్తివంతమైన శక్తిగా అవతరించబోతోంది.